నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఉగాది పర్వదిన సందర్భంగా కోటతుంకులం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. నంద్యాల భీమవరం రోడ్లోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈద్గాల్లో అన్ని ఏర్పాట్లు చేయండి అని అధికారులకు ఆదేశారు. నంద్యాలలో ఉగాది పండుగ వాతావరణం కళకళ్లాడింది. యువత రంగుల బండ కట్టి వీధిలోకి దిగి ఆనందోత్సాహాలతో సందడి. నంద్యాల పట్టణ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హృదయపూర్వక శుభాకాంక్షలు. నంద్యాలలో ఉగాది వేడుకలు ఘనంగా పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులతో కిటకిటలాడిన వాతావరణం. కోటెత్తిన భక్తులు, ప్రసాదాలు అందజేసిన కమిటీ సభ్యులు. నంద్యాలలో ప్రతి ముస్లిం ఇంట్లో పండుగ జరుపుకోవాలి. ఈద్ కిట్స్ పంపిణీ చేసిన చాన్పడ ఎస్సిపిఐ నాయకులు మరియు జోయా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో మహాసరస్వతి అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి భక్తుల దర్శనం. మహాసరస్వతి అలంకరణ కళలో పండుగ తిరునాళ మహోత్సవం. శ్రీశైలంలో జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహత్కర్ ఆధ్వర్యంలో దేవస్థానం పరిపాలనా భవనంలో జిల్లా స్థాయి సమావేశం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్